రావాలంటే 15% ఇవ్వాలి. అది ప్రభుత్వం నడుపుతున్న తీరు. సరే, అది రాష్ట్రం అంతా చూసినారు ఇవాళ. కానీ నేను బాధపడేది ఏంటంటే ఇలా ఈ ప్రభుత్వానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇవాళ వాళ్ళు బాగుంటేనే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు మంచిగా అందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు పిఆర్సీ పెండింగ్ లో పెట్టాం? ఆనాడు కేసీఆర్ గారు 2 విడతల్లో 73% ఫిట్మెంట్ ఇచ్చిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం 73% పిఆర్సీ ఇచ్చి కేసీఆర్ గారు ఉద్యోగులకు అండగా నిలబడ్డారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం సంబంధించిన ఇంక్రిమెంట్ కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించిన విషయం కూడా మీకు తెలియదు కాదు. దయచేసి ఈ ప్రభుత్వానికి కోరేది ఒక్కటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో ఉన్న 6 DAలు విడుదల చేయాలి. తక్షణమే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీని, గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మెరుగైన పిఆర్సీని ఇస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఆ ప్రకారంగా మెరుగైన పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రిటైర్డ్ ఉద్యోగులకు పిఆర్సీని కూడా వెంటనే ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళ పెండింగ్ బకాయిలు, వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలి. అది కూడా దయచేసి రిటైర్డ్ ఉద్యోగులైనా ఉద్యోగుల బకాయిలైనా రెండు కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, సీనియారిటీ బేసిస్ లో రిలీజ్ అయ్యేది. ఎవరైనా జీపీఎఫ్ పెట్టుకుంటే ఇగో చూడాయి పోయిన 6 నెలల కింది దాకా వచ్చినాయి, నెక్స్ట్ నాదే ఉంది లైన్ లో అని ఒక అర్థమవుతుండే. కానీ ఇప్పుడు సీనియారిటీ లేదు. ఎప్పుడు ఎవరికి వస్తారో కమిషన్లు ఇచ్చినోనికో పర్సెంటేజ్ ఇచ్చినోనికి పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్ లో జీపీఎఫ్ లోన్లు వస్తున్నాయి తప్ప ఒక సీనియారిటీలో సీనియర్ ఆర్డర్ లో ఈ రోజు బకాయిలు విడుదలయ్యేటువంటి పరిస్థితి లేదు. సెక్రటరేట్ పోలీసులను పెట్టుకున్నారు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఎప్పుడంటే అప్పుడు నేరుగా వచ్చి కలిసే అవకాశం ఉండేది. ఇవాళ బట్టిగారిని గెలవాలంటే సెల్ ఫోన్లు బయట పెట్టాలన్నట. మొత్తం జేబులంతా ప్యాంటు షర్టు అంతా పోలీసులు మనం ఫ్రిస్కింగ్ చేసినాక లోపల దోలుతారట. అది అపాయింట్మెంట్ ఉంటేనే లోపల దోలుతారట. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఉద్యోగులకు కూడా సెల్ ఫోన్లు బయట పెట్టాలి, పోలీసులు ఫ్రిస్కింగ్ చేయాలి, అపాయింట్మెంట్ ఉంటేనే సెకండ్ ఫ్లోర్ లకు పోవాలన్నట. సెకండ్ ఫ్లోర్ లకు ఎంట్రీ లేదు. ఎవరైనా బిడ్డ పెళ్లి ఉందనో, అనారోగ్యం ఉందనో, పిల్లల చదువుల కోసం ఇబ్బంది ఉందనో జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటే నా పిల్ల చదువులు ఆగమవుతున్నాయి, నా పిల్ల లగ్గం ఆగమవుతుంది అని చెప్పుకుందామంటే వినే దిక్కులేని ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఇవాళ ఒకటే రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి, అందరినీ రోడ్ల మీద తెచ్చినావు కదా. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, కాలేజీ పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చినారు. నిరుద్యోగులు ఖాళీలు నింపుతాం, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఏమైంది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినారు, ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చినారు, రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. యూరియా దొరకలేదు, కరెంటు వస్తలేదు, సాగునీరు అందుతలేదు. రైతులు రోడ్ల మీద, ఉద్యోగులు రోడ్ల మీద, నిరుద్యోగులు రోడ్ల మీద, విద్యార్థులు రోడ్ల మీద. ఈ ప్రభుత్వం మొత్తం ప్రజలను, అన్ని వర్గాలను కూడా రోడ్ల మీదకి తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మా సిపిఎస్ ఉద్యోగులు, మొన్న నేను సిపిఎస్ ఉద్యోగుల ర్యాలీ సిద్ధప్రజ్ఞ ఆధ్వర్యంలో సిద్దిపేటకు వస్తే నేను డైరెక్ట్ గా వెళ్లి వర్షం కుండపోతలాగా వర్షం పడుతుంటే కూడా సిపిఎస్ ఉద్యోగులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం, నువ్వు ఏం చెప్పినావు సిపిఎస్ ఉద్యోగులకు? మా ఉద్యోగులకు తెలుసో తెలియదో నాకు తెలియదు. సిపిఎస్ ఉద్యోగులకు నేను అసెంబ్లీలో మీ గురించి ఒకరోజు మాట్లాడినా. కాంట్రిబ్యూషన్ పెన్షన్ కూడా కట్టలేదు ఈ ప్రభుత్వం. 18 నెలలు కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులు కూడా చెల్లించకపోతే బీఆర్ఎస్ ప్రశ్నించినాక 6-7 నెలలు కట్టిండ్రు, ఇంకా 10 నెలలు పెండింగ్ లోనే ఉన్నది. కనీసం ఓపీఎస్ కాదు, కాంట్రిబ్యూషన్ పెన్షన్ కూడా కట్టనటువంటి ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 18 నెలలకు 8 నెలలు కట్టిండ్రు, ఇంకా 10 నెలల కాంట్రిబ్యూషన్ పెండింగ్ లోనే ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నువ్వు అప్పుడు కనబడ్డ కవల్లో కల్లా దండం పెట్టినావు, ఎన్నెన్నో మాటలు చెప్పినావు. ఇవాళ ఎందుకు ఇవాళ సిపిఎస్ ఉద్యోగులతో చర్చ జరుపుతలేవు? 3 సంవత్సరాలు వెయిట్ చేసింది కదా, నీకు ఇప్పుడు అయిపోయింది ఎక్కువ, ఉన్నది తక్కువ.
నీ ప్రభుత్వం గడిచిన పీరియడ్ ఎక్కువ, నీకు ఉన్నది తక్కువ, మరి ఇంకెప్పుడు అమలు చేస్తావు? కనీసం ఒక కమిటీ అని వేసినవా? ఒక కాల పరిమితి నిర్ణయించినవా? చేస్తానని భరోసా ఇచ్చినవా? ఇలా చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నా దగ్గరికి మోడల్ స్కూల్ టీచర్లు వచ్చినారు. చనిపోయిన వారి భార్యలు, కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చినారు. 42 మంది మోడల్ స్కూల్లో టీచర్లు చనిపోతే వాళ్ళ గ్రాట్యుటీ రావట్లేదు ఇప్పటిదాకా. వాళ్ళ సిపిఎస్ ఉద్యోగులు గ్రాట్యుటీ రాక పిల్లల చదువులు ఆగమైపోయి మేము రోడ్డు మీద పడ్డామని ఆ తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే చాలా బాధ కలిగినటువంటి పరిస్థితి. ఇలా ఎన్ని విషయాలు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఏం చెప్పిన వాళ్ళకు? ఛాయ్ తాగినంత సేపట్ల నేను పర్మనెంట్ చేస్తా అని ఇదే వరంగల్లో ఏకశిలా పార్క్ ముందు రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాడు. మరి అలా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఈ రోజు వరకు రెగ్యులరైజ్ కాదు కదా, సెక్రటరియట్ లోకి అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పరిస్థితి ఉన్నది. మా చెల్లె అంగన్వాడీ టీచర్ గుర్తు చేస్తా ఉంది. ఆనాడు అంగన్వాడీలను కేసీఆర్ గారు ప్రగతి భవన్ కు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి మీకు ఏం కావాలి చెల్లెమ్మ అని వేతనాలు పెంచిండు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఇలా ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైనా అంగన్వాడీలకు ₹1 జీతం పెంచలేదు. దరఖాస్తు ఇస్తామని హైదరాబాద్ పోతే ఆశా వర్కర్లను, అంగన్వాడీలను పోలీసుల చేత చితం కొట్టేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అంగన్వాడీలతోని అనేక పనులు చేయించుకుంటున్నారు. ఇవాళ మొత్తంగా ఈ సర్వే అంతా కూడా ఇవాళ ఓటర్ లిస్ట్ కొత్త ఎన్యూమరేషన్ అంతా అంగన్వాడీలే చేస్తా ఉన్నారు. వాళ్ళకు SIR ప్రోగ్రామ్ కొత్తగా అంగన్వాడీల కొత్త స్కీములు తెచ్చి నానా రకాల పనులు చేయిస్తున్నారు తప్ప ₹1 కూడా అంగన్వాడీలకు జీతం పెంచలేదు. వాళ్ళ బాధ చెప్పుకోలేరు. కోడిగుడ్డ సప్లై బంద్ అయింది, పాలు వస్తలేవు, తల్లులేమో అంగన్వాడీ టీచర్లు అడుగుతుండ్రు, టీచర్లు ఏమో ఏం చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ అన్నారు, అంగన్వాడీలకు రిటైర్మెంట్ స్కీమ్ తెస్తామన్నారు, జీవో అయితే ఇచ్చిండ్రు, అసెంబ్లీలో మాట ఇచ్చింది. కానీ ఇవాళ వరకు రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అందిన పరిస్థితి లేదు. 2 లక్షలు ఇస్తామన్న రిటైర్మెంట్ బెనిఫిట్ ఏ ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయాకు రావట్లేదు, టీచర్ కు రావట్లేదు. జీతాలు పెంచింది లేదు కానీ పని భారం అయితే పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మా TNGO ఇవాళ యూనియన్ నాయకులను బెదిరిస్తా ఉన్నారు. TNGO యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఎవరైనా మాట్లాడితే విజిలెన్స్ కేసు, ACB కేసు, పోలీసులను పెట్టి ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు నాయకుల్ని బెదిరిస్తావు కావచ్చు, ఇన్ని వేల మంది ఉద్యోగులను బెదిరిస్తావా? ఇన్ని వేల మంది ఉపాధ్యాయులను బ్లాక్ మెయిల్ చేస్తావా? అయినా ఉద్యోగంతో పెట్టుకున్నాడు, ఎవడు పోగు వేయలేదు. చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి చూసినాం మనం. ఉద్యోగులతో పెట్టుకుంటే నిన్ను శంకరగిరి మాన్యాలు పంపిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఒక్కడి గుర్తు పెట్టుకో, ఉపాధ్యాయ ఉద్యోగంతో పెట్టుకున్నాడు ఎవడు ఇవాళ వరకు పోగు పోయలే. నువ్వు ఇవాళ వాళ్ళతో పెట్టుకుంటున్నావు, నీకు రోజులు దగ్గర పడుతున్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇచ్చిన ఒక్క మాట అమలు చేయలేను, ఒక్కటంటే ఒక్క మాట కూడా అమలు చేయలే. నా DAలు ఇవ్వలే, నా PRC ఇవ్వలే, నా పెండింగ్ ఎరియర్స్ ఇవ్వలే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలే, CPS ను OPS చేయలేదు, ఒక్క మాట కూడా అమలు చేయలేదు ఉద్యోగులకు. ఇవాళ గమనించండి ఉద్యోగ సోదరులారా, ఒక్కటన్నా ఇచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చినాక? ఒక్క హామీ అన్నా మీకు అమలైందా? ESS కూడా సరిగా అమలు కాలేదు. 3 ఏళ్లుగా 6 గ్యారంటీలని మోసమైంది, ఉద్యోగులకు కూడా మోసమైంది. ఎవరికి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో భయభ్రాంతులకు లోన్ చేస్తా ఉన్నారు. ACBల పేరిట, విజిలెన్స్ ఎంక్వైరీల పేరిట ఇవాళ ఉద్యోగ సంఘ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా మీ కోరికలు న్యాయబద్ధమైన కోరికలు. మీరు అడుగుతున్నవి మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు ఏమీ కోరతలేదు. ఒకటన్నా కొత్త కోరిక ఉందా? రాష్ట్రం కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాగానే పెండింగ్ DAలు ఇస్తా, రాగానే PRC ఇస్తా. కేసీఆర్ గారు 73% ఫిట్మెంట్ ఇచ్చింది. ఈ దేశంలో మీరు అడిగిన దానికంటే 42% ఫిట్మెంట్ ఒకే ఒక్కసారి కేసీఆర్ గారు ఇచ్చారు. ఇంకోసారి 31% PRC నుంచి 73% PRCని అమలు చేసింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు కూడా ఆలోచించండి. మెరుగైన PRC కోసం,
ఓపీఎస్ అమలు కోసం, పెండింగ్ బకాయిల విడుదల కోసం, పిఆర్సీ కోసం అందరం కలిసి పోరాడండి. రేపు 7వ తారీఖు అసెంబ్లీ కూడా స్టార్ట్ అవుతుంది. తప్పకుండా రాబోయే